రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర. స్థానిక శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు మొత్తం బీజేపీ ఎంపీలని, బీజేపీ ఎమ్మెల్యేలని, బీజేపీ ఎమ్మెల్సీలను తీసుకొని నిర్మల్కి వస్తుందని తెలిసి దిలావర్పూర్ రైతులు 46 డిగ్రీల ఎర్రటి ఎండలో 12 గంటల నుంచి వెళ్ళి 2 గంటల వరకు మా కోసం నిరీక్షించారు. ఇవాళ వాళ్ళ గోస, వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుఃఖాన్ని ఇట్లా కదిలిస్తే మాలాంటి వాళ్ళు కూడా కదిలిపోయి కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టి పంట పండించి ఇక నోటికాడి బుక్క మాకు వస్తుందని చెప్పి మేము భావిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళాలలో పోసిన మొక్కజొన్నలు 4 రోజులైనా కూడా బస్తాలు లేవు. బస్తాలు ఉంటే అమాలీలు లేరు, కాంటాలు పెట్టోళ్ళు లేడు. చివరికి ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వం చెల్లించుకోవాలి. ట్రాన్స్పోర్ట్లో కూడా 50 కిలోల బస్తాకి 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తే కానీ మేము ట్రాన్స్పోర్ట్ చేయలేమని చెప్పి వాడు బుకాయిస్తున్నాడు. ఒక క్వింటల్ మొక్కజొన్నలు ఇవాళ గోడౌను తరలించాలంటే 170 రూపాయలు చొప్పున రైతు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, ఈ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఇలా కన్నీళ్ళు పెడుతున్నారు వాళ్ళు. ఆ మొక్కలు కూడా లీజ్ ఫార్మర్స్ అయితే, కౌలు తీసుకున్న రైతులు అయితే, కౌలు తీసుకున్న రైతుకి తమ్మ పెట్టే అధికారం లేదు. ఇవాళ ఓనర్ వచ్చి తమ్మ పెట్టాలి, ఈ కండిషన్ పెట్టిండ్రు. ఆ మొక్కలు కూడా ఇలా నిర్మల్ ప్రాంతంలో, కరీంనగర్ ప్రాంతంలో, వరంగల్ ప్రాంతంలో 35 నుంచి 40 క్వింటాలు వస్తాయి. కానీ వీళ్ళు మాత్రం ఎకరాకి 26 క్వింటాలు, 26.5 క్వింటాలకి రిస్ట్రిక్షన్ పెట్టిన. మరి మిగతా మొక్కలు ఎక్కడ అమ్ముకోవాలనేటువంటి జ్ఞానం కూడా వాళ్ళకు లేదు. ఈ ప్రాంతంలో తెల్లజొన్నలు వేస్తారు. ఇవాళ హైబ్రిడ్ వెరైటీలు వచ్చినాయి. ఒకప్పటి తెల్లజొన్నలు వేరు, ఇప్పటి తెల్లజొన్నలు వేరు. ఇవాళ ఒక్కొక్క ఎకరానికి సోయాబీన్ తీసి వేసిన కాడ, పత్తి తీసి వేసిన కాడ 30 క్వింటాల తెల్లజొన్నలు పడుతూ ఉన్నాయి. ఈ 30 క్వింటాల తెల్లజొన్నలు కొనడానికి ఎకరానికి 10 క్వింటాలు మాత్రమే తీసుకున్నటువంటి మూర్ఖపు నియంత్రణ పెట్టిండ్రు సారు. మరి మేము ఎకరంలో పండించిన పంట 3 ఎకరాల భూమి ఎక్కడ తెస్తాము, ఎక్కడ దొంగ కాగితాలు సృష్టిస్తామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇక వడ్లు అయితే చెప్పనవి కాదు, వర్ణాతీతం. మేము రాత్రి పడుకున్నాము, ఆ కడమలో పడుకున్నాం. తెల్లారి వస్తుంటే ఏ రోడ్డు మీద చూసినా కూడా కిలోమీటర్ల తరబడి వరి కుప్పలు, ఇవాళ బస్తాలను నింపినటువంటి వరిధాన్యం, తడిసి మొలకలొచ్చినటువంటి వరిధాన్యం కనబడతా ఉంది.